అసలు మనం ఎక్కడ చూస్ చేసుకోవాలా, ఏవి మనకు అవసరం, ఏది అవసరం లేదు, వాడి మెప్పు మనకు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, మనకు మెప్పు ఉండాల్సింది బాబా దగ్గర. ఆయన ఆ బలం, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ ఆత్మ గౌరవం, ఏది దేవుడు స్నేహం కోసం దేవుడు, వాడి దగ్గర మంచివాడు అనిపించుకునేటువంటి బిరుదు కోసం దేవుడి జీవితం అంతా అడుక్కు తినేవాళ్ళ గడిపేస్తాం. అందుకని ఎప్పుడు చెప్పేది, ఆత్మగౌరవాన్ని తోసేసుకోనే పరిస్థితి వస్తే ఒక్క సద్గురువు దగ్గర మాత్రమే ఉండకూడదు ఆత్మగౌరవం. అక్కడ ఇంక సిగ్గు సరం వదిలిపెట్టేయాలి, అక్కడ మాత్రం. మిగతా దగ్గర మాత్రం మన ఆత్మగౌరవానికి భిన్నంగా ఎప్పుడు వ్యవహరించలేదు. కానీ మనం ఏం చేస్తున్నామని అంటే, ఇక్కడ మాత్రం మనం చేస్తాం, నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలా, నాకు మాట్లాడాలా, ఇక్కడ మాత్రం ఆత్మగౌరవం కావాలా, అక్కడ మాత్రం మనం సిగ్గు సరం విడిచిపెట్టేస్తున్నాం. క్వైట్ ఆపోజిట్. సద్గురువు దగ్గరికి పోయేటప్పుడు ఈ తల చేతిలో పట్టుకు పోవాలి, ఒక్క ముండమే పోవాలి అక్కడికి నమస్కారం చేసినప్పుడు. ఈ నమస్కారం ఇలా చేస్తున్నట్టు కాయడం దగ్గర నా తల ఎట్లా దర్శనం చేసుకోవాలా సద్గురువుని అంటే, తల చేతిలో పెట్టుకుని దర్శనం చేసుకోవాలి. అక్కడ ఎప్పుడైతే నేనేంటి, నా ఎక్స్పీరియన్స్ ఏమిటి, నా యుద్ధత్ ఏంది, అవి ఏమి ఉండకూడదు. బయట అంటావా ఉండాలి, నేను సాయి భక్తున్నయ్యా, నాకేంటి, ఆయన కింగ్ అయితే నేను రాజకుమారుడిని అనే లెవెల్లో మనం బయటకు పోవాలి. బయటకు ఆయన మహారాజు అయినప్పుడు నేను మాత్రం మహారాజు బిడ్డను, నేను బయట అట్టుండాలి, మహారాజు బిడ్డ. ఆ రాజకుమారుడు అయినా తండ్రి దగ్గరికి వచ్చిన రాజు దగ్గరికి వస్తే మాత్రం ఈ హుజూర్ అనాల్సిందే. ఆయన దగ్గరికి పోయినప్పుడు మాత్రం అట్లా. మనమేంటి క్వైట్ ఆపోజిట్. బయట దగ్గర మాత్రం వాడు ఎవడైనా సరే వాడి దగ్గర మాత్రం నమస్కారాలు కొట్టుకుంటూ పోవాలి. వీడికి వచ్చేటప్పటికి విఐపీ పాసులు కావాలి బాబా దగ్గరికి పోయేదానికి. ఆయన విఐపీ దుడిదాం పోవాలా, అలాగాల కోపం తెచ్చుకోవాలా. దీన్ని ఆధ్యాత్మికత అంటారయ్యా? అసలు చాలా బేసిక్, ఇది చాలా బేసిక్. ఎక్కడ ఏమి చేయకూడదో అది చేస్తున్నాము, ఎక్కడ చేయగల కింగ్స్ లాగా ఉండడం. ప్రిన్సెస్ నేను అలాగే ఉన్నా. నేను ఎవరి దగ్గర తీజాపంది డొనేషన్లు ఇవన్నీ ఎందుకు పొగురు అనుకుంటాను. నన్ను అందరూ చాలా మంది ఇంత పొగిరిందో భయానికి నన్ను ఉంటున్నా. నాకు పొగురు, నాకు మహారాజు ఆయన వీళ్ళ దగ్గర తీగి చాపేది ప్రపంచం ముందు. చాపితే ఆయన దగ్గర చాపుతా, అడుక్కు తింటా ఆయన దగ్గర, నాకేం అవమానం లేదు. ప్రపంచం ముందు మొదలు తీగి చాపుతా. ఎవడి మెప్పు, ఎవడి దండం గురించి, ఎవడి దీని గురించి నేనేమి లెక్క చేయను. అలిగితే అలుక్కో, కోపం వస్తే కోపం తెచ్చుకో, నువ్వు వస్తేరా రాకపోతే పో. ఆ లెక్కకు వస్తే నేను చెప్పేది, ప్రేమతో వస్తే అది వేరే విషయం. ఈ దేవుని ఎందుకట చెప్పి కరెక్టేనా? అందుకని మందిరం కడుతున్నా, ఇంకోటి చేస్తున్నా, ఇంకోటి తీజా పెడిగే కూర్చుని మాత్రం ఎక్కడ లేదు. ఆయన రాయల్టీకి తగ్గించి మాత్రం చేయకూడదు పని. సాయినాథ్ మహారాజ్కి జై అని అన్నామంటే మనస్ఫూర్తిగా అనాలి. ఆయన మహారాజా, ఆయన పేరుతో భిక్ష అడుక్కుంటామా? ఇంకా ఆయనే రాజట, ఆయన ఇల్లు ఆయన కట్టుకున్నాడా?
అయ్యా బాబా మందిని కడుతున్నావు, మీరు రూపాయి ఇచ్చినా కోటి ఇచ్చినా మేము అంతా సమానంగా తీసుకుంటామండి. అది మళ్ళీ దాంట్లో మళ్ళీ మన యొక్క ప్రాతినిధ్యాన్ని జీతం అనమాట. మళ్ళీ దాన్ని నేను రూపాయికైనా సరే నేను చేయజాపుతాను అని చెప్పడం. మళ్ళీ ఏం అవసరం లేదు, పత్రిక అవసరం లేదు, ఆర్గనైజేషన్ అవసరం లేదు, మందిరం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆయన మహారాజ తత్వానికి భిన్నంగా ఉండేటువంటిది ఏదైనా సరే అవసరం. ఆయన మహారాజే, ఆయన మహారాజు నన్ను మహారాజులానే పెట్టినాడు. ఈ రోజు నాకేం లోటు చేయలే, ఆయన ఇంత కూడా లోటు చేయలే. నా క్యాడర్కి నాకు చాలా ఎక్కువగానే ఇచ్చాడు ఆయన. అది నేను గుర్తుపెట్టుకో. మహారాజ కుమారుడికి ఉండేటువంటి విలువ మహారాజును బట్టి ఉంటుంది. అదే మనం మీకు చెప్పింది. రైల్వే స్టేషన్లో దిగా, తిరుపతిలో చూస్తాను. ఇలా మామ 3 రోజుల నుంచి కారు పెట్టున్నాడు అక్కడ. వాడు ఆ డ్రైవర్ పాపం టైం ఏది అయిపోయి మర్చిపోయాడు. మనం చెప్పా లేరు కనుక, ముగ్గురు లేరు. ఇంటికి కారు లేదు. పాపం వీళ్ళ మామ అయితే కలిసి పడేంతో అయిపోయాడు. ఆయన ఎప్పుడు పాపం తెలిసే మనిషి కాదు. ఇక్కడ 3 రోజుల నుంచి దాని గురించి పెట్టున్నాడు అక్కడ. నేను ఇక్కాలను వాడు అసలు ఎగ్గొట్టుకోవాలి అక్కడ. ఇతను పక్కన గందరగోళం, అందరూ గందరగోళం అవుతుంది. మన వెహికల్ వచ్చింది, సుబ్రాజయ్య గారి వ్యాన్ వచ్చింది, సుమో. ఎందుకే దానికి అంత బాధపడతారు? సుమో ఉంది కదా, వెళ్ళిపోతారు. దాంట్లో ముందు సీట్ ఒకటే ఉంది, దాని వెనక సీట్లు లేవు. లగేజ్ కోసం పెట్టింది అది. మనుషులు ఎక్కేదానికి కూడా కాదు అది పెట్టింది. డ్రైవర్ పక్కనకి ఎవరన్నా కుర్రోలా లగేజ్ ఎక్కించుకొని వచ్చి దానికోసం పెట్టింది. వెనక సీట్ లేదు. పదండి పోదాం, హ్యాపీగా సుమోలో ఎక్కిపోదాం అని చెప్పాను. నేను సుమో ఎక్కి ఒక 20 కిలోమీటర్లు పోయేటప్పటికి ఫోన్ వచ్చింది. నువ్వు పట్టుకొచ్చుకున్నారు కదా, వెనక వస్తుంది కారు, ఆగండి మీద సరే మీరు వచ్చేస్తున్నాను. కరెక్ట్గా ఫోన్ వచ్చే టైంకి పూనాకి జస్ట్ మీకు కూడా చాలా సార్లు చెప్పాను, అటువంటి మీకు కూడా చెప్పాను సార్లు పోయేటప్పుడు. పూనాకు ముందు కోనేలో ఒక దేవడం ఉంటుంది. ప్రతిసారి మధ్యాహ్నం పోతాం, ఇక్కడ కాసేపు ఆగితే బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. కరెక్ట్గా ఆడికి వచ్చింది ఫోన్. ఎక్కడ దాని ముందు ఆగాం, ఆ రైతు దగ్గర కూర్చున్నాము, హ్యాపీగా చపాతీలు తిన్నాము. ఆయన మళ్ళీ వచ్చి చాలా పొరపాటు అయిపోయింది సార్, చాలా నాకు చాలా బాధగా ఉందా. ఎందుకంటే బాధపడతారు? నా క్యాడర్కి సుమోనే ఎక్కువ అసలు. నాకు కారు ఎందుకు అసలు? నేను ఎర్ర బస్సులో రావాల్సిన వాడిని. ఇది సుమోలో ఎక్కువ వచ్చిన దానికి దానికి తక్కువ ఫీల్ అవుతారు. హ్యాపీగా ఉందాం కూర్చున్నాం కదా ఇక్కడ. ఎందుకు బాధపడతారు? ఇంకో రకంగా అనుకోండి పని. సుబ్రాజయ్య గారు ఆ వెహికల్ 3 ఏళ్ల నుంచి మన దానికి పర్పస్కే వాడుతున్నాను, వేరే దానికి పర్పస్ వాడకుండా. ఇంతవరకు ఎక్కలా ఆ వెహికల్ సుమోలో. నేను సుమోలో ఎక్కటం అంటే ఊహకు అందంగా ఉంది జనానికి. నేను ఎక్కాను కదా, సుబ్రాజయ్య గారు సంతోషపడతారు కదండి. ఆయన కోరిక ఏమో నేను ఎక్కాలి నా వెహికల్. సుబ్రాజయ్య గారు రాగానే తెలిసిందండి ఆయనకి. నా దగ్గరికి ఆ రోజు రాగానే ఫస్ట్ ఆయన చెప్పింది అదే, సార్ నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్, నేను నా సుమో ఎక్కాను సార్, నాకు చాలా రోజు కోరిక ఉంది సార్. నేనే కావాలని ఎక్కలేదు, అట్లా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మాండ్యాలో ఎక్కాను వచ్చాను. మాండ్యాల నా కారు పేరు. కానీ మాండ్యాలో ఎక్కినా నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన క్యాడర్ ఎర్రబోసునండి, అది నేను చెప్పాను. అది గుర్తుపెట్టుకున్నాండి. ఏమి అడ్డం కొడుతుంది చెప్పండి?